వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అంబర్పేటలో జ్యోతిరావు పూలేకు పలువురు నేతల నివాళి. పూలే సేవలను కొనియాడిన మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు. ఎన్నికల ప్రచార సభలో PCC అధ్యక్షులు శైలజానాథ్. వైసీపీ ఎన్నికల ప్రచారం 500 బైకులతో భారీ ర్యాలీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన జడ్పీ చైర్పర్సన్. ఓయూలో మేధో మదన సదస్సు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యంపై చర్చ. ఇక డీటెయిల్స్కి వెళ్తే మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి పురస్కరించుకుని అమర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఈ రోజు ఉత్సవాలు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికీ అదే ఆవేదన, అదే ఆక్రందన, అదే బాధ తప్ప తృప్తిగా జరుపుకున్న సందర్భాలు లేవన్నారు. 95% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయని, కేవలం 3 నుంచి 4% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. ఉద్యోగాలు లేనప్పుడు రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. పూలే గారి ఆశయాలకు ఆకర్షించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ప్రపంచాన్ని మొత్తం స్టడీ చేసి ఈ దేశానికి ఏం కావాలో ఆ రాజ్యాంగాన్ని అందించడం చెప్పి మనం చెప్పట్లేదు. ఈ దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులు చెప్పిండ్రు, ఈ దేశాన్ని పాలించినటువంటి రాష్ట్రపతి కూడా చెప్పిండ్రు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప రాజ్యాంగం అని చెప్పి ప్రధానమంత్రి చెప్పిన తర్వాత, రాష్ట్రపతులు చెప్పిన తర్వాత, అన్ని పార్టీల నాయకత్వం, అన్ని రాష్ట్రాల పాలకులు చెప్పిన తర్వాత మరి ఎక్కడ లోపం ఉందో మనం తప్పకుండా ఆలోచన చేసుకోవాల్సి ఉన్నది. వాళ్ళు చెప్పింది నిజమే అయితే, రాజ్యాంగం రాసుకున్న నిజమే అయితే, ఎందుకు ఇలా మా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, మా శేఖర్ లాంటి వాళ్ళు, మా కాలేరు వెంకటేశ్వర లాంటి వాళ్ళు, మా సమన్వయం లాంటి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చింది? నేను చాలాసార్లు అంటున్నాను, మేము మాట్లాడడం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్, రైతు బజార్ ప్రాంతాల్లో PCC అధ్యక్షులు శైలజానాథ్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. PCC అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి కాంగ్రెస్ UPA ప్రభుత్వం రాష్ట్రానికి అనేక ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అవి ఏమీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, అటువంటి బీజేపీ పార్టీకి వీరికి మద్దతుగా ఉన్న జనసేన పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. ఈ రాష్ట్రానికి మోసం చేసిన మోడీ బీజేపీ పార్టీ కానీ, పాచిపోయిన లడ్లని చెప్పిన కలిసిపోయిన బీజేపీతో కలిసిపోయిన పవన్ కళ్యాణ్కి అడిగే హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని నిత్యంలో దరిద్రంలోకి నెట్టేస్తున్న చేతగాని సీఎంకి అడిగే హక్కు అంతకన్నా లేదు. బీజేపీ తా అంటే తందాననే జగన్మోహన్ రెడ్డి గారు మనతో ఏం మాట్లాడతారు?
చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పాలి, ఆయన ఏ పక్షంలో ఉన్నాడో, ప్రజల పక్షంలో ఉన్నాడా, ఇంకో పక్క ఉన్నాడో చెప్పాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రం పట్ల మేము చెప్తా ఉన్నాం, ప్రత్యేక తరగతి హోదా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అధికారంలోకి వస్తే. ఖచ్చితంగా 100% భాగాలు. ఏం మాట్లాడుతుంది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బాబు గారు ఆ తర్వాత ఇంకా బీజేపీ జనసేన గురించి తక్కువ మాట్లాడితే మంచిది. వెంకటేశ్వర స్వామికే మోసం చేసిన వాళ్ళు మనకు మోసం చేయలేరా? ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు మాకు అర్థం కావడంలే. విశాఖపట్నం ఇనుమును ఉప్పును అమ్మేస్తూ ఉన్నారు, విజయవాడ అమ్మేస్తూ ఉన్నారు. అట్లాగే ఆ ఉద్వేగం పేరుతో తిరుపతి అమ్మే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఉద్వేగమో ఎమోషనో మాకు తెలియదు, కానీ కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్. గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ నుండి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం వరకు వైసీపీ నాయకుడు యద్ర నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15న జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ శ్రేణుల పట్టణంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే వరప్రసాద్ బైక్లను తొలి కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగించారు. గాంధీనగర్ నుండి ప్రారంభమై మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా సాగుతూ గొల్లపల్లి వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ ఐలి సుమలత రాజాబాబు ఆధ్వర్యంలో 45 సంవత్సరాల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరై కరోనాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు వైద్యాధికారి, తహసీల్దార్ మేడిపల్లి సునీత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి నవ్యశ్రీ, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రజలందరికీ తెలిసిన విషయమే, కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉన్న తరుణంలో పక్కనున్న మహారాష్ట్ర నుంచి మనకు పాజిటివ్ కేసెస్ ఎక్కువగా వస్తున్న తరుణంలో మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని గ్రామ స్థాయిలో కండక్ట్ చేయాలనేది కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మనకు
జిల్లాలో ఒక 3 గ్రామాలని సెలెక్ట్ చేసేసి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. కాడార మండలంలో భాగంగా మనం అంకుషాపుర గ్రామంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకోవాలనేది మనకు కలెక్టర్ గారి నుంచి ఉన్నటువంటి ఆదేశాలు. కావున దయచేసి ప్రతి ఒక్కరు గమనించగలరు. 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలనేసి మా సిబ్బందిని మేము ఇక్కడికి రావడం జరిగింది. సో వ్యాక్సిన్ పైన ఉన్నటువంటి ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు ఉన్నా సరే నన్ను కానీ మా వైద్య సిబ్బందిని ఆశా వర్కర్లు ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంస్ సూపర్వైజర్ ద్వారా ఆ సందేహాలు నివృత్తి చేసుకొని దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ మీద ఎటువంటి అపోహలు వద్దండి, ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు వద్దు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది గత నెల జనవరి 16వ తారీఖు నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేము కూడా 2 డోసులు తీసుకున్నాము. ఎటువంటి రియాక్షన్ కానీ ఇంతవరకు మనకు నమోదు కాలేదు. నార్మల్గా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 రోజు కానీ 2 రోజుల తర్వాత సాధారణమైన జ్వరం ఒళ్ళనొప్పులు అనేది ఉండే పరిస్థితి ఉంటుంది. దానికి సాధారణంగా మనం జ్వరం ట్యాబ్లెట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. మిగతా ఎటువంటి మీరు న్యూస్లో కావచ్చు లేకుంటే టెక్నాలజీ పరంగా చూసినటువంటి ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా దయచేసి వైద్య సిబ్బంది చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించి వ్యాక్సిన్ తీసుకోగలరు. మరి ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలంటే కరోనా అనేది చాలా ఉధృతంగా ఉంది. గాలిలో కలిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణంలో కలిసిపోయి ఉంది. మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వేసుకోవాలి, సోషల్లీ భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వైరస్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాక్సిన్ మన శరీరంలో ఉంటే దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ రోగనిరోధక వ్యవస్థ అనేది త్వరగా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి మనకు ఆ వైరస్ అనేది త్వరగా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు పైబడిన వాళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏంటంటే దీర్ఘకాలిక జబ్బులు వచ్చేటువంటి అవకాశం 90% పైన ఉంటుంది. కాబట్టి బీపీ కావచ్చు, షుగర్, లివర్ సంబంధించినటువంటి కిడ్నీ సంబంధించినటువంటి ఆస్తమా సంబంధించిన జబ్బులు వస్తాయి. కాబట్టి 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడకుండా. మహాత్మా జ్యోతిబా పూలే 195, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఓయూలోని ప్రొఫెసర్స్ క్వార్టర్స్ లో ప్రొఫెసర్ గాలి వినోద్ అధ్యక్షతన దక్షిణ భారతదేశ రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం ఇంకెన్నాళ్లు అనే అంశంపై మేధో మదన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాదికి చెందిన మార్వాడి వ్యాపారాలు ఇక్కడి సంపదను వ్యాపారం పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా దేశానికి హైదరాబాద్ ను 2వ రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ భారత రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం. మా ప్రాంత ఉద్యోగాలు మాకే కావాలి, మా సంపద మాకే కావాలి, మా వనరులు మాకే కావాలి, మా వ్యాపారాలు మాకే కావాలి. తెలంగాణ స్ఫూర్తితో ఏ ఉద్యమం అయితే కొనసాగిందో ఆంధ్ర వాళ్ళ దోపిడీ విధానాలకు, అలాగే ఉత్తరాది దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాజకీయ జేఏసీ ఏర్పాటైంది. వివిధ అనుబంధ సంఘాలు కూడా ఈ జేఏసీలో భాగస్వామ్యమయ్యాయి. అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ జేఏసీలో భాగస్వామ్యమయ్యాయి. వీటన్నిటినీ కలుసుకొని ఉమ్మడిగా భవిష్యత్ కార్యాచరణ పూనుకుంటున్నాం. ఒకటి, హైదరాబాద్ను దేశ 2వ రాజధానిగా చేయాలనే ప్రధానమైన డిమాండు. రెండవది, సుప్రీంకోర్టు బెంచ్ను చెన్నైలో ఏర్పాటు చేయాలి. అలాగే మూడవది, దక్షిణాది అభివృద్ధి మండలిని అభివృద్ధి నిధులు కేటాయించి ఒక మినిస్టర్ని దక్షిణాది ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని నియమించాలి. అలాగే దక్షిణాదికి సంబంధించి కారిడార్, ఏదైతే పారిశ్రామిక కారిడార్, ఇండస్ట్రియల్ కారిడారు, ఒకవైపు బెంగళూరు, మరొక వైపు చెన్నై, ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్లు హైదరాబాద్ నుండి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మొత్తం పార్లమెంటు భవనము, అలాగే దక్షిణాదిలో అన్ని కేంద్ర శాఖలు ఏర్పాటు చేయాలి. అలాగే మాకు రావాల్సిన వాటా ఏవైతే ఉందో అది ప్రధానమంత్రి పోస్టు కావచ్చు, కేంద్ర మంత్రి పోస్టు కావచ్చు, అలాగే మాకు ఏ పోస్ట్ అయినా సరే మాకు రావాల్సిన వాటాను మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాము. భవిష్యత్తులో ఏవైతే మా డిమాండ్స్ నెరవేర్చడానికి ఇవాళ ప్రతి పార్లమెంటు సభ్యుని ఇంటి ముంగట దండోరా వేస్తాం, నిలదీస్తాం. మా హక్కుల్ని కాపాడకపోతే వాళ్ళని నిలదీసి అయినా సరే మేము సాధించుకుంటాం. ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉర్దూ కావాలా? ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంలో దక్షిణ భారత జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషము. ఈ కార్యక్రమం ద్వారా అసలు ఇంతవరకు 70 ఏండ్ల
డెమోక్రటిక్ ఇండియాలో, ప్రజాస్వామ్య ఇండియాలో ముఖ్యంగా దక్షిణ భారతానికి జరిగినటువంటి నష్టాలు ఏంటివో, మరి ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటివో అన్ని విషయాలను క్లుప్తంగా చెప్పడం జరిగింది. వాటి సాధన కొరకు ఇది ఒక ప్రిలిమినరీస్గా జరుపుకుంటున్నటువంటి సందర్భాలు. ఇక ముందు ఏ విధంగా అయితే ఆనాడు 69లో తెలంగాణ అన్యాయానికి ఎదురుతిరిగి నిలబడిందో, మరి అది సాగిస్తూ మొన్న 7 సంవత్సరాల పూర్వము ఏ విధంగా అయితే మనం సెపరేట్ తెలంగాణను సాధించుకున్నామో, మన నిధులను, మన ఉద్యోగాలను, మన సంబంధిత రిసోర్సెస్ను కాపాడుకోవడానికి, వినియోగించుకోవడానికి, అదేవిధంగా మొత్తం దక్షిణ భారతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, నియామకాలు, నిధులు అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి మరోసారి ఈ ఉద్యమము ఏర్పాటు కావడం జరిగింది. ఇది ఉధృతం దలుచుకుంటుంది. కాబట్టి అటు కేంద్రము, ఇటు అన్ని రాష్ట్రాలు కూడా సన్నద్ధమై దీనికి కావలసినటువంటి చర్యలు తీసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ డిమాండ్స్ను వాళ్ళు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పైల వాసుదేవరావు 12వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వాసుదేవరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ వాసుదేవరావు పీడిత ప్రజల ఆశాజ్యోతిని అన్నారు. కార్యక్రమంలో బకరం గంగారెడ్డి, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు లోలం బొండ్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. पहला वासुदेवराव अमर है, पहला वासुदेवराव अमर है, पहला वासुदेवराव अमर है, जोहार जोहार, पहला वासुदेवराव जोहार, पहला वासुदेवराव अमर है, पहला वासुदेवराव अमर है। तानु ప్రభుత్వ ఉద్యోగి అంటే సర్వేయర్గా, టీచర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో శ్రీకాకుళ ఉద్యమంలో వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం నాయకత్వాన జరుగుతున్నటువంటి పోరాటంలో కామ్రేడు ప్రతిఘటన పోరాటంలో చేరి రాష్ట్ర సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శిగా ఎదిగినటువంటి కామ్రేడు గోదావరి లోయ పరివాహక ప్రాంతాన్ని ప్రతిఘటన ఉద్యమాన్ని కొనసాగించినటువంటి కామ్రేడు పైలా వాసుదేవరావు తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా, అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈరోజు పోరాటాలను చేస్తూ ఉంది. తన చేసినటువంటి పోరాటాల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అతివాదానికి తాను తీసుకున్నటువంటి లైను ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పనిచేస్తూ ఉంది. మేము ప్రతిఘటన పోరాటాల ద్వారానే రాజ్యాధికారాన్ని చేపట్టి పేద ప్రజల సమానత్వాని కోసం పోరాడతామని చెప్పేసి ఈ వర్ధంతి సభ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే మనము భారతదేశంలో విప్లవము విజయవంతం కావాలంటే అన్ని ప్రజా సంఘాలను ఏకతాటిగా తీసుకొచ్చి దున్నేవానికి భూమి కావాలని, ఉండటానికి ఇల్లు, కట్టడానికి గుడ్డ కావాలనే నినాదంతో ఈరోజు సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఆ సందర్భంగా అన్న ఆశయాలని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పూనుతున్నాం. 195వ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీసాల కృష్ణ, చంటి, శ్రీను, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిన్నగల్ల కుమార్, ప్రధాన కార్యదర్శి చీరాల జంగయ్య, ఉపాధ్యక్షులు చెంచల నరసింహారావు,
సాంస్కృతిక కార్యదర్శి చిన్నగల్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. మరి ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది జ్యోతిరావు పూలే. మరి ఆయన అడుగుజాడలో మేమందరము మా మేయరు ముఖ్య అతిథి ఇక్కడ హాజరైన సామల బుచ్చిరెడ్డి గారు, మరి నాతో పాటు మరి సంఘం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చిన్నదల కుమార్ గారు, మరి చిరాల జంగయ్య గారు ప్రధాన కార్యదర్శి, మరి సీనియర్ అయిన సలహాదారులు రాపో శంకరయ్య గారు, మరి అందరూ పేరు పేరున ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి జ్యోతిరావు పూలే ఈరోజు ఆయన ఎన్నో ఎనలేని సేవలు మరి చేసిండు కాబట్టి, అగ్రకులాలకు చాలా సేవలు చేసిండు కాబట్టి. జమ్మికుంట పట్టణ శాఖ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, పల్లపు రవి, తొంతుల రాజ్కుమార్, రమేష్, దేవులపల్లి నవీన్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు పేద ప్రజల కోసం, అంటరానితన నిర్మూలన కోసం, అదేవిధంగా మహిళల కోసం ఎనలేని సేవలు చేసిన వ్యక్తి. కుల వివక్ష అనేది ఉండకుండా భారతదేశ ప్రజలు ముందుకు సాగాలని, మేధావులుగా ఎదగాలని, వారందరి భవిష్యత్తు కోసం పోరాడిన మహనీయులు. మరి వారి జయంతులు, వర్ధంతులు జరుపుకోవడమే కాకుండా నేటి యువతకు వారు మార్గదర్శనంగా ఉండాలి అని మనము ఈ యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎందుకనంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు మన వ్యవస్థ క్రేక్ మూవీతో ఫామ్లోకి వచ్చిన డైరెక్టర్ గోపిచంద్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని సారస్వత నికేతనం ప్రత్యేకతను వీక్షించిన ఆయన అక్కడున్న పత్రికలు, పుస్తకాలను వీక్షించారు. తన మూవీ జరుగుతున్న సమయంలో సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనప్పుడు జరగ దీని తర్వాత దేశం వేల ప్రచురణలు వేస్తూనే ఉన్నారు. ఇదే ఫస్ట్ అంటే మన దగ్గర ఇక్కడ దొరికింది ఉంటుంది అంతే స్టోరీ.
చూడాలి, చాలా టైం పడుతుంది. మేడం చెప్తారు అదేనండి. లిమిటెడ్ కాపీస్ సార్, అది ఇవ్వలేకపోతాను. 2 సెట్లు నేను నాకు అందింది, లిమిటెడ్ వరకు ఇచ్చేసాను. ఇది ఇంకోటి నేను దగ్గర ఉంది. నేను ప్రకాశం జిల్లాలో జరిగిన నేను ఒంగోలు దగ్గర నేను రీసెంట్గా మా సినిమా క్రాక్ సినిమా షూటింగ్ నిమిత్తం నేను వేటపాలెం రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ వాడ్రేవ్లో షూటింగ్ చేసాం, రవితేజ క్రాక్స్. అప్పుడు వేటపాలెంలో ఉన్న 100 సంవత్సరాల గ్రంథాలయం గురించి నాకు తెలిసింది. దాని గురించి నేను మళ్ళా లీజర్గా వచ్చి ఒకసారి వేటపాలెంలోని గ్రంథాలయానికి రావాలని నాకు వచ్చాను. నిజంగా వచ్చిన తర్వాత ఒక గుడిలోకి వచ్చిన ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఒక రోజు సరిపోదు, ఇక్కడ కొన్ని రోజులు చూస్తే కానీ అంత లక్షల పుస్తకాలు ఉన్నాయి. లక్షల పుస్తకాల్లో ఇలా చాలా ఇన్ఫర్మేషన్. పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతుంది. నిన్న మొన్నటి దాకా ప్రచారాంశాలు మాత్రమే వినిపించగా తాజాగా ఉప ఎన్నిక ప్రచార పర్వం సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదిక అవుతుంది. తిరుపతి ఉప ఎన్నిక పర్వం కాస్త సవాళ్లకు ప్రతి సవాళ్లకు వేదికగా మారి ప్రచార పర్వం కాస్త వేడెక్కింది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక జరగడం సమయం కూడా మర్చిపోతున్న తరుణంలో తమ అభ్యర్థుల తరఫున పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మర్పేటలో జ్యోతిరావు పూలేకు పలువురు నేతల నివాళి. పూలే సేవలను కొనియాడిన మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు. ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. గూడూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం. 500 బైకులతో భారీ ర్యాలీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన జెడ్పీ చైర్పర్సన్. ఓయూలో మేధో మదన సదస్సు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యంపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.